ఓం శ్రీమాత్రే నమః. దుర్గాదేవి నవరాత్రుల్లో వివిధ అలంకారాలు రూపాలలో పూజలు చేయటం మనకు తెలిసిందే. అయితే దుర్గామాతను శాకంబరీదేవిగా ఆషాఢమాసంలో కొలుస్తారు. మరి శాకంబరీదేవిగా ఎందుకు అలంకరిస్తారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి? అలాగే శాకంబరీదేవిగా పూజించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. అమ్మవారు శాకంబరీదేవి అవతారం. మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించింది. ఈ దేవిని పూజించడం వల్ల క్షామం నుండి విముక్తి లభిస్తుంది మరియు ఆకలి దరిచేరదు అని భక్తులు విశ్వసిస్తారు. శాకంబరీదేవి ఉత్సవం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు. భక్తులు కూడా దక్షిణగా పండ్లు, కూరగాయలు సమర్పిస్తారు. ఇందుకు సంబంధించిన పురాణ కథ తెలుసుకుందాం. వేదకాలంలో దుర్గామాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలని తనలో దాచేసుకున్నాడు. దాంతో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది. ఋషులు, దేవతలు సర్వశక్తి స్వరూపుడైన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది. బీటల పడిన భూమిని కరువు కాటకాలను లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారికి ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుందని ప్రజలు ఆకలి వెంటనే తీర్చడానికి అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా కూరగాయలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపత్తో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రత్యేకయే ఈ శాకంబరి అవతారం. పార్వతీదేవి దుర్గగా తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన 32 శక్తులతో, దుర్గమాసునితో, రాక్షస సైన్యాలతో 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసుని సంహరించింది. తదనంతరం దేవతలు, బ్రాహ్మణులు తిరిగి వేదపట్నం కొనసాగించారు. సాధారణంగా దుర్గాదేవికి కోడిని, మేకను, పొట్టెలను బలిస్తుంటారు. పిలిస్తే పలికే అమ్మగా, ముగ్గురమ్మలకు మూలపటమ్మగా, చాలా పెద్దమ్మగా పూజలు అందుకుంటోంది దుర్గాదేవి. శాకంబరీదేవిగా దుర్గమ్మను ఆషాఢమాసంలో మాత్రమే పూజిస్తారు. దసరా సమయాల్లో వివిధ అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. ఆషాఢంలో శాకంబరి ఉత్సవాలు. శేఖాలతో భక్తుల ఆకలి తీర్చే జగన్మాత. విజయవాడ, ఇంద్రకీలాద్రితో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు దేవి ఆలయాల్లో ఆషాఢమాసంలో శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. శుక్లపక్ష త్రయోదశి నుండి పౌర్ణమి వరకు 3 రోజులు ఈ ఉత్సవాలు సాగుతాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దుర్గమ్మ శాకంబరి రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. వివిధ రకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో ఆలయాన్ని అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ కరుణా కటాక్షాలు రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోటేశ్వరం తెలిపారు. జూలై 16 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో ప్రసాదం వండిపెట్టి భక్తులకు పంచిపెడతారు. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో మొదటిసారిగా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ఇవి కనకదుర్గ ఆలయం, శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. దైవ భాగవతంలో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిలో శాకంబరీదేవి గురించిన ప్రస్తావన ఉంది. నీటి చుక్క కూడా లేకుండా 100 ఏళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు. అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులు నన్ను స్తుతిస్తారు. వారి కోరిక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను. నా శతనయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతాను. అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షిదేవిగా కీర్తిస్తారు. ఆ తర్వాత నా దేహం నుండి శాకములను పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు జనులను ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను. అందువల్లనే నేను శాకంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతానని అమ్మవారు చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది. ఈ సమయంలోనే దుర్గమ్ముడనే రాక్షసుని సంహరించి జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది. శాకంబరీదేవి నీలివర్ణంలో సుందరంగా ఉన్న దేవి కమలాసనంపై కూర్చుని ఉంటుంది. తన పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని ఉంటుంది. మిగిలిన చేతులతో పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయలు సముదాయాన్ని ధరించి ఉంటుంది.